రోడ్డు ప్రమాదాలు సామాజిక సమస్యగా మారాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో అరైవ్ అలైవ్ అవగాహన సదస్సులో డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రమాద మరణాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బైక్ నడిపేవారు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని, తల్లిదండ్రులు కూడా వాహనాలను నడిపే పిల్లలను ప్రోత్సహించకూడదని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. బైక్ నడిపే వాహనదారులకు హెల్మెట్ పంపిణీ చేశారు. నార్మల్గా మనం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మన అమ్మ కానీ నాయన కానీ ఏమంటారు, క్షేమంగా పోయి రమ్మంటారు, మంచిగా పోయి మంచిగా రా అంటారు. దానికోసం అని చెప్పి అరైవ్ అలైవ్ అంటే క్షేమంగా పోయి రాండి అంటే జీవిత ప్రాణాలతో రాండి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంకి అరైవ్ అలైవ్ అన్న పేరు మీద ఈ నామకరణం చేసి ఈ పేరు మీద నడిపిస్తున్నాం. ఇది స్టేట్లో భారతదేశంలో ఎంత పెద్ద సమస్య అయిపోయింది అంటే రోడ్ సేఫ్టీ అన్నది. మన స్టేట్లో తీసుకుంటే హత్యలలో చనిపోయిన వాళ్ళు 800 మంది ఉంటే రోడ్ల మీద యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 7,500 మంది. అంటే 800 persons మర్డర్స్లో చనిపోతే 7,500 మంది రోడ్ యాక్సిడెంట్స్ చనిపోయిండ్రు. మీరు మీ పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టకండి, నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫస్ట్ క్లాస్ వస్తే నాకు 2 వీలర్ కొనియమని చెప్పి. 2 వీలర్ ఎప్పుడు కొనుక్కోవాలి, మీకు ఏజ్ వచ్చిన తర్వాత ప్రాపర్గా డ్రైవింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు 2 వీలర్ కొనుక్కోవాలి కానీ నడిపించాలి కానీ, అంతకంటే ముందు కాదు. పేరెంట్స్ కూడా దీని పట్ల సీరియస్ తీసుకోవాలి. ఇవాళ రేపట్ల ఉన్నారు ఒకరు కొడుకు ఇద్దరు కొడుకు ఇద్దరు బిడ్డలు ఉంటారు, ఉండరు. కాబట్టి ఒకసారి వాళ్ళకి ఏమైనా అయింది అంటే మనకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇది గమనించండి. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇంత కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ 3-4 months నుంచి వరుసగా నడిపిస్తున్నాము. ఎవ్రీ మంత్ ఒక వీక్ పాటు నడిపిస్తున్నాము. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్గా మారింది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలెక్టర్ గారు స్వయంగా వచ్చిండ్రు. ఈ ప్రోగ్రామ్ ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థం చేసుకోండి. దాన్ని చూసుకొని మీ డ్రైవ్ చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకని చెప్పి. జై తెలంగాణ.